మీ తమ్ముడు రేవంత్ రెడ్డి, మీ తమ్ముడు అంటున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు జన నాయకుడు అంటారా, ఈలలు సీటీల నాయకుడు అంటారా? రేవంత్ వేసే అడుగుల్లో తప్పుడు అడుగులు డెఫినెట్గా ఉన్నాయి. ఇది చెప్పండి, జన నాయకుడు అంటారా, ఈలలు సీటీల నాయకుడు అంటారా? అది చెప్పలేము. ఇప్పుడు మీరు అన్నారు కదా ఈలలు సీటీలతో ఇది రాదు అది ఇది అనేసి. నేను అందుకే అంటున్నా, జననాయకుడు అనిపించుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు మనం రసమై బాలకిషన్ పాట పాడినా, ఇంకో రకంగా మాట్లాడినా వీళ్ళలు వస్తాయి. మన అన్నూరు నర్సిరెడ్డి మాట్లాడినప్పుడు వీళ్ళు చాలా వస్తాయి. విధానం చంద్రబాబు నాయుడు గారు ఆ సూటిగా విధానాన్ని జనంలోకి తీసుకుపోయే విధానాన్ని ఏదైతే ప్రవేశపెట్టారో దాన్ని బ్యాలెన్స్ తప్పుతున్నాం మేమందరం. దానికి ఒక రేవంత్ ఇంకొక కారణం అని కాదు. మీరు అన్నట్టు ఈర్ష్య ఉండొచ్చు రేవంత్ మీద ఎవరుకోవాలి, మాకు లేదు. మా జిల్లా వాడు ఓపెన్గా నేను ఏదైనా విమర్శ ఉంటే ముక్కు మీద చేస్తా. బట్ రేవంత్ మా జిల్లా వాడు ముఖ్యమంత్రి కావాలంటే నేనేమీ వెనక్కి జరగను. కానీ ఆ తప్పటడుగులు వేస్తే మేము అందరం కూడా నాశనం అవుతాం కదనే బాధ మాకు ఉంటుంది. ఎవరినో నమ్ముకుని కూర్చునే బదులు మనల్ని మనం నమ్ముకోండి, కార్యకర్తలు నమ్మండి, జనాన్ని నమ్మండి అని చెప్తా. ఏమో రేపొద్దున ఎట్లయితుందో నా మనిషి ఆడు ఉండాలా, నీ మనిషి ఇటు ఉన్నట్టు ఎవడి మనిషి రాజకీయాల్లో చివరికి తెలియదు. చాలా చూసినాం. ఏదేమైనా ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాని పనితీరుతో కట్టిపడేశారు తప్ప నా మనిషి నీ మనిషి అని పెట్టి కట్టిపడేలా. అది కావాలని నేను కోరుకుంటాను. రేవంత్లో కూడా అది రావాలా. రేవంత్ నిజంగానే ముఖ్యమంత్రి కావాలని ఆశ ఆయనకు ఉన్నప్పుడు డెఫినెట్గా అటువంటిది రావాలా. జనం మనుషులను ఎస్టాబ్లిష్ చేసుకో. ఆ జన మనుషుల ద్వారా వచ్చినటువంటి సలహాలు సూచనలు స్వీకరించి నీ స్వీరచన నువ్వు చేసుకో, తప్పేం లేదు. అక్కడ ఎవరో తొందరపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర అంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మీరు కొత్తకోట దయాకర్ రెడ్డి గారు ఇవాళ ప్రధాన కార్యదర్శిగా లేను. ఓకే, యాజ్ ఆన్ టుడే నేను సామాన్య కార్యకర్తగా ఉన్నాను. ఓకే, ఎక్స్ఎమ్మెల్యే అంటే మీరు అనుకుంటే సీనియర్ నాయకుడిగా రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించే బాగానే ఉంటుంది. అయితే మీరు దృష్టి సారించి మహబూబ్ నగర్ జిల్లాకే పరిమితం అయిపోయారు. అంటే ఇక్కడ ఉన్న నాయకుల మీద అసంతృప్తి లేక మీ సొంత జిల్లాలో పట్టు కోల్పోతామన్న ఒక ఆందోళన? నాకు మొదటి నుంచి కూడా రాష్ట్ర నాయకత్వాలు దాని మీద పెద్ద ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఈవెన్ ఇన్ ఫ్యూచర్ కూడా ఉండదు. నా ప్రాంతానికి నేను పరిమితమైన ఆ రోజు నా ప్రాంతంలో ఉన్నటువంటి వాస్తవం చెప్పాలంటే నాకంటే ముందు ఆ రోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ యొక్క పనితీరు మీద నేను రివోల్ట్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చిన. అది ఎన్టీ రామారావు గారు నన్ను పికప్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నమ్మారు. అప్పచెప్పిన ప్రతి బాధ్యతను నేను పబ్లిసిటీ చేసుకోలేదు. ప్రతి బాధ్యతను నా వంతు కర్తవ్యంగా నేను నిర్వహించిన, పార్టీ కోసం పనిచేసిన. ఈరోజు పనిచేస్తూనే ఉన్నా, రేపైనా పని చేస్తా, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. మీ స్వగ్రామం రాష్ట్రంలో వచ్చి నేను నాయకత్వం వహించాలనే ఆలోచన నాకు ఎప్పుడు లేదని చెప్తున్నా కదా. ఎప్పటికీ రాదా? ఎప్పుడు లేదు. రాదు. నాకు ఆలోచన లేదు స్పష్టంగా. ఈవెన్ రేవంత్తో కూడా చెప్పిన సీఎం కావాలని లేదా? నాకు ఎప్పుడు లేదు. రేవంత్కి కూడా నేను చెప్పిన మంత్రి కావాలని లేదా? డెఫినెట్ అవకాశం ఇచ్చి ప్రజలు ఇచ్చినాడు, మంత్రి ఇస్తే ఇవ్వనియండి. కానీ మొదలు పార్టీని అధికారంలోకి తీసుకురావాలా, ఆ అధికారంలోకి తీసుకొచ్చేటువంటి కార్యకర్తలను గుర్తుపెట్టుకోవాలా, ఆ కార్యకర్తలకు సపోర్ట్ చేసేటువంటి ప్రజానీకానికి అందుబాటులో ఉండాలంటే బేసిక్ ప్రిన్సిపల్ నమ్మినోండి. మాంసం తినడానికి పులి ఎంతగా ఇష్టపడుతుందో అధికారాన్ని అనుభవించడానికి నాయకుడు కూడా అంతే ఇష్టపడుతుంటాడు. మీరు అనుకోవచ్చు, మీరు నా చరిత్ర మొత్తం కింద నుంచి మీ దాకా తీసుకోవచ్చు. రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పెంచుకున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, సైకిల్ మీద వచ్చి ఎమ్మెల్యే కార్లు తిరిగిపోయిన వాళ్ళు ఉండొచ్చు. బట్ నేను ఆ రోజుకు ఈ రోజుకు నా పొజిషన్ అదే. రక్తం మరిగిన పులి అంటుంటారు కదా, అధికారాన్ని మరిగిన నాయకుడు. అలాంటి అధికార వాంఛ లేదంటారా? తెలుగుదేశం పార్టీ కానీ ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నా ప్రాంతంలో మా 2 కాన్స్టిట్యున్సీలు, ఆ 2 కాన్స్టిట్యున్సీల యొక్క జనం కానీ క్యాడర్ కానీ మమ్మల్ని మాంసాన్ని రుచి మరగనీయలేదు. మేము ఎప్పుడు ఆ మరగాలనేటువంటి కోరిక మాకు లేదు. జనం కోసం ఎన్నికైతే జనానికి పనిచేయాలన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్, దాంట్లో తేడా లేదు. అర్ధరాత్రి నిద్రలు ఎప్పుడైనా చెప్తాను, నాకు చేతనైన కాడికి 10 మందికి పని చేస్తాను, అంతే. అదొకటే నా ప్రిన్సిపల్. రాజకీయాలకి రాకుండా వ్యాపారం ఉంటే దట్ ఈస్ డిఫరెంట్, అది వేరు. కానీ ఎప్పుడైతే జనం కోసం వచ్చినప్పుడు జనం కోసమే బతకాలి, జనం కోసమే పనిచేయాలని నాది నా యొక్క ఉద్దేశం. దానికి నా భార్య సహకారం కానీ నా పిల్లలు ఇద్దరు సహకారం అవుట్ రైట్గా ఉంటుంది. ఏనాడు ఏ దానికోసం వాళ్ళ ఆశ మమ్మల్ని అది చాలా రేర్. అది చాలా రేరు. ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు మాకు 8 మంది గన్మెన్లు ఉన్నా మేము ఉండేది అడవిలోనే ఉంటాం, హ్యాపీగానే ఉన్నాం. గన్మెన్లు కూడా స్వగ్రామంలో ఉంటారా? పల్లెలు నా తాతల నాటి పొలం ఉంది. ఈ రోజుకు ఓన్లీ నాకు ఉన్నది అగ్రికల్చర్ తప్ప వ్యాపారాలు ఏం లేవు.
రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను మొత్తం ఈ 2 స్టేట్లో ఏ ఒక్క చిన్న అగ్గిపుల్ల వ్యాపారం కూడా నాకు లేదు. ఉందని ప్రూవ్ చేయమని కూడా ఎవరిని అడగను. ఉందని చెప్పి పొమ్మంటే రాజకీయాలు వదిలిపెట్టిపోతాను. బినామీల మీద చేస్తున్నారేమో కదా? నా బినామీకి తావే లేదు దయాకర్ రెడ్డి దగ్గర. నా శత్రువు చెప్పినా తల వంచుకొని పోతా. అంతేనంటారా? మా వాళ్ళు కదా, నా శత్రువు చెప్పినా వంచుకొని పోతా. ప్రజల కోసం బినామీ అనేటువంటిది ఎందుకంటే మాకు తాతల నాటి నుంచి వచ్చినది మాకు ఉంది, నా మిసెస్కి వచ్చింది ఆమెకు ఉంది, అదే మా పిల్లలకు పోద్ది తప్ప మాకు వేరే లేదు. రాజకీయాలకు రాకముందులా బార్ అండ్ రెస్టారెంట్ నడిపినా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాం. అప్పుడు కొంత నడిపింది 2 ఏళ్ళైనా 10-5 సంపాదించుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ నా ఆస్తులు నాకు ఉన్నాయి, దాన్ననే కరగబెట్టుకుంటున్నాం తప్ప మేము ఆ రకంగా సంపాదించాలనో ఉరుకులాడాలనో మేము చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.